దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగిన అందరికీ ప్రభు పేరిట శుభాలు. గత 4 భాగాలుగా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు, ఎక్కడి వారు, వారి ఆది మూల పురుషుడు ఎవరు, వారు ఎందుకొరకు యేసుక్రీస్తు యొద్దకు వచ్చిరి, వారు ఏ దేశపు జ్ఞానులు, తూర్పు దేశం అంటే వాస్తవానికి ఏ దేశాన్ని తూర్పు దేశం అని అనాలి, తర్వాత జ్ఞానులకు క్రీస్తును గురించిన సందేశం వారికి ఎట్లా తెలుసున్నది, అదే విధముగా వచ్చినటువంటి ఆ జ్ఞానులు యేసుక్రీస్తు వారిని దైవస్వరూపుడుగా ఎందుకు ఆయనను ఆరాధించి లేక ఆయనను పూజించిరి, తర్వాత జ్ఞానులు అనగా వారు లోకజ్ఞానుల, కాలజ్ఞానుల, దయ్యపు జ్ఞానుల, దేవుని జ్ఞానుల అనేటువంటి వివరణ గత 4 భాగాల ద్వారా మీకు అందిస్తూ చివరికి నేను తేల్చి చెప్పింది ఏంటంటే లేఖనాధారాల ప్రకారం ఆ యేసు ప్రభు వారి యొద్దకు వచ్చినటువంటి జ్ఞానులు మరెవరో కాదు, యెరూషలేమునకు తూర్పు వైపు నుండేటువంటి దేశాల్లో మొదటి దేశము మోయాబు దేశము. ఈ మోయాబు దేశములో ఉండేటువంటి వారే సాక్షాత్తు యేసు ప్రభు యొద్దకు వచ్చారని చెప్పి లేఖన సంపూర్ణమైన ఆధారాలతో నిరూపించటం జరిగింది. ద్వితీయోపదేశకాండం 2:9 ప్రకారము మోయాబీలను మీరు హింసించవద్దు, బాధించవద్దు, వారికి 6 దేశాలు ఇచ్చాను, వారి యొక్క భూభాగములు ఏది కూడా మీరు దోచుకొనవద్దు, లోతు సంతానానికి నేను దీన్ని స్వాస్థ్యముగా ఇచ్చి అని చెప్పి దేవుడు అక్కడ తెలియపరచడం జరిగింది. ఇర్మియా గ్రంథము 48 అధ్యాయం 1వ వచనం మొదలు 47వ వచనం వరకు కూడా చూస్తే ఇంతటితో మోయాబీల మీద ఉండేటువంటి ఆ యొక్క శిక్ష ఇంతటితో ముగిసెను అనేటువంటి మాట చూపించి, మోయాబులో జాతిలో నుండి వచ్చినటువంటి రూతు మరి ఎట్లా అయితే బోయాజుకు భార్యగా చేయబడి దావీదునకు ఆ తల్లిగాను, ఇంకా చెప్పాలంటే క్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళిలో తల్లిగా చేర్చబడిన ఈ కారణాన్ని బట్టి కూడా అటు యూదులు ఎట్లా దేవుని కలిగి ఉన్నారో ఆ తర్వాత కాలంలో మోయాబీలు కూడా ప్రభుని కలిగి ఉన్నారు అనేటువంటి వాస్తవాన్ని తెలియపరుస్తూ మోయాబీల పట్ల దేవుని యొక్క అభిప్రాయం ఏమిటి అనే విషయాలను తెలియపరుస్తూ వచ్చినటువంటి ఆ జ్ఞానులు సాక్షాత్ మోయాబీలే అని సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం ప్రకారం నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీలో నుండి లేచును, అది మోయాబీలను కొట్టును అనేటువంటి మాట తెలియపరుస్తూ, కొట్టటము అనంటే వినండి, ఒక మనుషుడిని కొడితే గాయపరచబడతాడు లేదా చనిపోవచ్చు కూడా. అదే గనుక దేవుడు కొడితే మనుషుడు మారు మనసు పొందుతాడు. ఇది వాస్తవం. దేవుడు చంపాలంటే క్షణంలో మాట చేత చంపేస్తాడు. ఆయన నరులారా తిరిగి రండి అంటే అందరం చనిపోతాం. దేవుడేం కొట్టక్కర్లా. మనుషులైతే ఎదుటి వాడిని మనం చంపలేం కాబట్టి మొదట కొట్టడానికి ప్రయత్నం చేస్తాము. కక్ష అధికమైనప్పుడు ఎదుటివాడిని చంపే ప్రయత్నం చేస్తాము మనుషులుగా మనము. కానీ దేవుడు అట్లా కాదు. దేవుడు అవకాశం ఇస్తాడు మనకు. దేవుడు కొట్టడం అనే మాటకు అర్థం ఏంటంటే ఎవరైతే దేవుని చేత కొట్టబడతారో వారు ధన్యులు. అందుకే నీ కట్టడలు నేను నేర్చుకొని ఉండునట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయను ప్రభు. దావీదు ఒక మాట అంటాడు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అని రాయబడినది. సహోదరులు కిరణ్ పాల్ తమ్ముడు, తర్వాత జాన్ పాల్ తమ్ముడు, మరి వీరు ఎప్పుడు మాట్లాడారో కానీ వీరిరువురు కలిసి గత కొంతకాలము క్రితమే అనుకుంటా తూర్పు దేశపు జ్ఞానులు ఎవరు అనేటువంటి విషయంలో వారిద్దరూ కూడా మరి ఒకే వేదిక మీద మాట్లాడారో లేకపోతే వేరువేరుగా మాట్లాడారో కానీ అందులో తమ్ముడు కిరణ్ పాల్ తను చెప్పింది ఏమిటంటే తూర్పు దేశపు జ్ఞానులంటే ఎవరో కాదు, వారు ఫార్షియన్సు లేదా పారసీకులు, పార్శ్య మతానికి చెందినటువంటి వారే అనేటువంటి విషయాన్ని పలానా పుస్తకములో నక్షత్రము గురించి వ్రాయబడింది కాబట్టి యేసు యొద్దకు వచ్చిన వారు పారసీకులు అని తాను తెలియపరిచాడు. మీరు చెప్పండి, క్రిస్మస్ టైంలో మనం కూడా ప్రసంగాలు చేస్తుంటాం. ఏమని? ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు ఆయన వెతుక్కుంటూ ఎక్కడికి వచ్చారు? బెత్లెహేంకి వచ్చారు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎవరు చెప్తే వచ్చారు వాళ్ళు? ఎవరు చెబితే వచ్చారండి? మీ స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు నేను చెప్పే గ్రంథాన్ని మీరు డౌన్లోడ్ చేసి చూసుకోండి. జెండ్ అవెస్తా అనే గ్రంథం ఒకటి ఉంది. పారసిక దేశ మతం యొక్క గ్రంథం అది. తూర్పు దేశపు జ్ఞానులందరూ పారసిక దేశం నుంచి వచ్చిన వారే, మన భారతదేశం నుంచి ఎవ్వరూ రాలేదు. పారసిక దేశస్తుల గ్రంథం ఒకటి ఉంది, అది జెండ్ అవెస్తా అనే గ్రంథం. దాంట్లో 5వ అధ్యాయంలో ఒకసారి, 35వ అధ్యాయంలో ఇంకొకసారి రాయబడి
దాన్ని కౌంటర్ ఇస్తూ తమ్ముడు జాన్ పాల్ తానేం చెప్పుకొచ్చారు అని అంటే, లేదు 70 సంవత్సరాలు ఇజ్రాయిల్ బాబిలోన్లో చెరలో ఉంచబడినప్పుడు కొందరు విడుదల పొందారు, విడుదల పొందలేని వారు అట్లా ఉండిపోయారు. ఆ అట్లా ఉండిపోయిన వారు బాబిలోనీలకి నక్షత్రం గురించి ధర్మశాస్త్రం గురించి చెప్పగా దాన్ని తెలుసుకొని వచ్చినటువంటి వారే బాబిలోనీయులు. యేసు ప్రభు యొద్దకు వచ్చినటువంటి వారు సాక్షాత్తు బాబిలోనీయులే అని చెప్పేసేసి, కల్దీలే అని చెప్పేసేసి జాన్ పాల్ చెప్పడం జరిగింది. ఈ జ్ఞానులు ఎవరు అన్నదానికి చాలా మంది చాలా రకాల వివరణలు ఇచ్చారు. ఈ జ్ఞానులు ఎవరు అంటే అని కొంతమంది ఏం చెప్పారు అంటే, మనది క్రైస్తవ్యం అంటాం కదా, మన భారతదేశంలో హైందవ మతం ఉంది కదా, ఇస్లాం ఉంది కదా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మతాలు ఉన్నాయి. అందులో జొరాస్ట్రియన్ మతం అని ఒకటి ఉంది, ముంబైలో ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో పార్సీ మతం అంటారు దాన్ని. ఆ మతానికి సంబంధించినటువంటి జొరాస్ట్రియన్లు వచ్చారు, వాళ్ళని జ్ఞానులు అంటారు అని కొంతమంది చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవానికి ఆ జ్ఞానులు జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు. ఎందుకు వాళ్ళని జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాళ్ళు అని కొంతమంది చెప్పారు అంటే, జొరాస్ట్రియన్ మతాన్ని స్థాపించినటువంటి జతురాష్ట్ర అనే ప్రవక్త ఆయన తన పుస్తకంలో రాశాడంట, జెండ్ అవిస్తా అనేటువంటి ఒక పుస్తకంలో రాశాడంట, భవిష్యత్తులో కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని రాశాడంట. కన్యక గర్భవతి కుమారుని కన్నది బైబిల్లోనే కదా. కనుక ఈ జ్ఞానులు మరెవరో కాదు, జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకుంటూ వచ్చారు. ఈ మాట చెబుతున్న వాళ్ళకి తెలియాల్సిన విషయం ఏంటంటే, జొరాస్ట్రియన్ మతానికి సంబంధించి జతురాష్ట్ర అనే ప్రవక్త చెప్పింది ప్రపంచంలో ఒక కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని కాదు. ఆయన వంశములో 7వ వ్యక్తి కన్యక గర్భవతి కుమారుని కంటుంది అని చెప్పాడు. మనోళ్ళు ఏం చేశారు అంటే, కన్యక అనగానే ఇక్కడ తీసుకుని వచ్చి వాళ్ళు జొరాస్ట్రియన్ మతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం ప్రారంభించారు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే, యేసు ప్రభువు సంబంధించిన ఆనవాళ్ళు ఆధారాలు కేవలం బైబిల్లోనే ఉన్నాయి, బయట ఎక్కడా లేవు అన్నది నేను చెప్పదలుచుకున్న విషయం. ఆ నక్షత్రాన్ని చూశారు, ఆ నక్షత్రం కదలడం చూశారు, ఆ నక్షత్రం ఎటు వెళ్తే అటు ప్రయాణం కొనసాగించారు. ఎందుకని? తరాలుగా దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ ప్రపంచాన్ని ఏలబోయే రాజు ఎలాగుంటాడో ఆయన చూడాలి, మేము తరించాలి అని ప్రయాణం కట్టారు. ఎక్కడి నుంచి ప్రయాణం కట్టారు చెప్పండి? తూర్పు దేశంలో మేము ఆయన నక్షత్రాన్ని చూసాం. ఇశ్రాయేల్ దేశానికి తూర్పున ఏముంటుంది? బబులోన్ దేశం ఉంటుంది. ఆ బబులోన్ దేశం నుంచి ప్రయాణం కట్టారు. ఎక్కడికి? యెరూషలేం ప్రాంతానికి ప్రయాణం కట్టారు. ఇప్పుడు వీరిద్దరికి నేను తెలియపరుస్తూ యావత్ క్రైస్తవ సమాజానికి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, దయచేసి చెట్టుకు నీళ్లు పోయడానికి ప్రయత్నం చేయండి, ఉన్న పచ్చని కొమ్మలను విరగొట్టడానికి ప్రయత్నాలు చేయవాకండి. చెట్టుకు నీరు పోయండి, క్రైస్తవ్యాన్ని బ్రతికించండి, క్రీస్తు యొక్క జీవాన్ని 10 మందిలో పంచడానికి ప్రయత్నం చేయండి. వాదాపవాదాలు, అధికమైనటువంటి గొప్పతనాలు, నేను గొప్ప అనేటువంటి విషయాల్లో వెళుతూ దయచేసి ఈ డిబేట్స్ మీరు పెట్టుకుంటూ ఒకరి మీద ఒకరు, పిల్లి మీద ఎలక మీద పిల్లి ఇలా చెప్పుకుంటూ, దయచేసి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా ఇటీవల రక్షణలోకి వచ్చిన కొత్త యవనస్తులుగా ఉండేటువంటి తమ్ముళ్ళు కాలర్లు ఎగరేస్తూ చాలా ఎక్కువగా చేస్తున్నారు. ఇది క్రీస్తులో పరిపూర్ణులుగా ఉండేటువంటి పురాతన నుండి కలిగినటువంటి, లేకపోతే గత కొన్ని సంవత్సరాలు మీకంటే ముందుగా కలిగిన క్రైస్తవులైన వారికి ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకు తమ్ముళ్ళకు చెప్పే విషయం ఏమిటంటే, దయచేసి వెండిపోయే మొక్కకు నీరు పోయండి, కానీ కొమ్మలను విరిచే ప్రయత్నాలు చేయకండి. నేను గొప్ప. ఇందులో తమ్ముడు కిరణ్ పాల్ చెప్పేటువంటి వాగ్దాటి విధానం ఎట్లా ఉంటుందంటే, ప్రపంచంలో మత గ్రంథాలన్నీ నేను చదివేశాను, ప్రపంచంలో మత గ్రంథాలన్నీ నాకు మాత్రమే తెలుసు, అన్ని గ్రంథాలు కాసి వడపోసేసాను, దేనికైనా నేను సమాధానం చెప్పడానికి రెడీ, ఇక ప్రపంచంలో ఎవరు కూడా నా అంతటి మేధావులు ఎవరు ఉండరు, అన్ని గ్రంథాలు కూడా నేను పరిశోధన చేసేసాను అన్నట్లు అన్ని విషయాల కొరకు తను మాట్లాడటానికి ముందడి వేస్తుంటాడు తమ్ముడు కిరణ్ పాల్. దయచేసి అంతవరకు వెళ్ళక్కర్లేదు, కానీ దేవుడు మీకు అప్పగించిన పని నమ్మకత్వంగా మీరు చెయ్యండి. ఇప్పుడు నేను ముస్లింని, ఓకే, కాబట్టి ముస్లిం సహోదరులు నన్ను ప్రశ్నించినప్పుడు వారికి నేను సమాధానం చెప్పాలి.
రెండవది ముస్లిం సమాజము క్రీస్తుని గురించి ఏమనుకుంటున్నారు, బైబిల్ కోసం ఏమనుకుంటున్నారు అనే విషయాలు చెప్పవలసిన బాధ్యత నాకుంది. ఈ విషయంలో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. సంతోషం. కానీ సహోదరుడు తమ్ముడు కిరణ్ పాల్ చెప్పే విషయాలు ఎలా ఉంటాయంటే, ఎవ్వరికి తెలియని జ్ఞానం నా దగ్గరే ఉంది కాబట్టి సమస్త గ్రంథాలు కాసి వడపోసేసాను, నేను చాలా గొప్ప అన్నట్టుగా ఇలా మాట్లాడితే కింద కామెంట్స్ రూపంలో కొంతమంది తమ్ముడు కోసం విభిన్నంగా మాట్లాడేవారు కూడా ఉంటున్నారు. అదే సమయంలో తమ్ముడు జాన్ పాల్ తన వాదన ఎలా ఉంటుంది అని అంటే, నేను ఒక్కడనే జ్ఞానిని, నేను ఏ గ్రంథాలు చదవలా, నేను బైబిలే చదివాను. సంతోషం. నేను ఏ గ్రంథాలు చదవలేదు, నాకు బైబిలే బాగా తెలుసు, కాబట్టి ఎవరైనా నా దగ్గరే నేర్చుకోవాలి జ్ఞానం అనేటువంటిది, నేను మాత్రమే అందరికీ చెప్పగలుగుతాను, పాస్టర్లందరూ కూడా చాలా వరకు తప్పే అని చెప్పేసేసి తన వాదన ఆ రీతిగా ఉంటుంది. ఆ విధంగా అడుగులు ముందు వేస్తాడు. ఆయన విషయంలో కొంతమంది భిన్నంగా కూడా కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నేను చెప్పే ప్రసంగాలు కూడా కామెంట్స్ పెడతారు, నీ కాదంటాలే. కానీ దయచేసి క్రైస్తవులుగా కొట్టుకు తన్నుకు చచ్చే కంటే చచ్చిపోతున్న మొక్కకు నీరు పోసి పచ్చగా బ్రతికించడానికి ప్రయత్నాలు చేయండి. ఆ యొక్క బాబిలోనీలా లేకపోతే పారసీకులు అనేటువంటిది వీళ్ళిద్దరు చెప్పింది తప్పే. ఒకవేళ కాదు అని అంటే కనుక ఈ విషయంలో నేను కూడా చర్చా వేదిక మీ మధ్యకు నేను రావటం, లేక మీరు నా మధ్యకు రావటం అనేది జరుగుతుంది. ఆలోచన చేద్దాం. ఎందుకంటే వాక్యాన్ని వక్రీకరణ తప్పుదారిలోకి తీసుకొని వెళ్ళొద్దు. వాస్తవం ప్రకారంగా ఇప్పుడు తమ్ముడు కిరణ్ పాల్ చెప్పాడు ఏంటంటే, నక్షత్రం గురించి పలానా వాళ్ళ యొక్క పారసీకుల యొక్క గ్రంథంలో ఉంది అన్నాడు. ఎవడి పారసీకుల గ్రంథంలోనే చూడాలా నక్షత్రం కొరకు? సంఖ్యాకాండములో 24వ అధ్యాయం 17వ వచనములో లేదా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ నక్షత్రం గురించి ఆనవాళ్ళు లేదా? ఎవరో బయట వారు వేరు గ్రంథాలు చెప్పారన్న మాట ఎందుకు చెప్పాలి? ఒక విషయం గమనించాలి తమ్ముళ్ళు. నేను చెప్పే విషయం ఏంటంటే, దేవతలు అనబడిన వారు ప్రపంచమంతా ఉండొచ్చు. ఎవరి దేవతలు? దేవుని పేరుట మేము కూడా దేవుళ్ళతో సమానమే అని అనుకుంటూ మనుషుల చేత దేవుళ్ళుగా ఎంచబడిన వారు, ఆయా కాలంలో మేము కూడా దేవుడితో సమానం అని తమకు తాము ఎంచుకునేవారు. ఈ విధంగా ప్రపంచం అంతా కూడా దైవం దేవుని పేరుట ఋషులను, మునీశ్వరులను, యోగులను, పుణ్యాత్ములను, బాబాలను, దేవతలను, దేవుళ్లను ప్రపంచమంతా అల్లుకుపోయారు. వినండి. కాబట్టి అందరూ దేవుళ్ళు కాదు. దేవతలు అనబడిన వారు అనేకులు ఉండొచ్చు, దేవుడు మాత్రము ఒక్కడే, ఆయనే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది వాస్తవం. రెండో విషయం ఏంటంటే, నేడు అన్ని చోట్ల ఉండొచ్చు, కానీ నిజస్వరూపం మాత్రము ఒక చోటే కనబడతా. నీడలో మనము నిజస్వరూపాన్ని గుర్తించలేము. ఒక వస్తువుని తీసుకొచ్చి మనం ఎండలో పెట్టి నీడలో చూపిస్తూ నీడలో మీకు కనబడుతున్నటువంటి ఆ వస్తువు ఏంటంటే నీడలో మనం గుర్తించలేము. అది ఏమిటనేది. ఇప్పుడు పటికి బెల్లం ఉంది, రోడ్డు మీద దొరికి ఒక రాయ ఉంది, రాయిను అలా పెడితే నీడ కనబడుతుంది. పటికి బెల్లం ఈ మాత్రం సైజు ముక్క తీసుకెళ్ళి ఒక బెల్లం ముక్క తీసుకొని పెట్టినా నీడ కనబడుతుంది. ఇప్పుడు ఆ నీడలో ఇది బెల్లం ముక్క లేకపోతే పటికి బెల్లము లేకపోతే రాయ అని మనము నీడలో గుర్తించలేము. వెలుగు దగ్గరికే రావాలి, నిజ స్వరూపాన్ని మనం వాస్తవానికి చూడాలి. అయితే దయచేసి ఈ క్రీస్తును గురించినటువంటి ఔన్నత్యాన్ని చెప్పటానికి వేరే గ్రంథాలను ప్రామాణికంగా తీసుకోవాల్సిన పని లేదు. ఇది తమ్ముడు కిరణ్ పాల్ గారికి నేను చెప్తున్న మంచి మాట, పెద్దగా ఒక అన్నగా చెప్తున్నా. అదేమిటంటే, ఆ గ్రంథంలో ఉంది, ఈ గ్రంథంలో ఇలా ఉన్నాయి ఆనవాళ్ళు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. క్రీస్తును గురించి సంపూర్ణ నీడ, ఛాయ, నిజ స్వరూపము సమస్తము కూడా బైబిల్ గ్రంథములోనే ఉంది. కిరణ్ పాల్ ఒక మాట చెప్పారు, యేసుక్రీస్తు అన్ని గ్రంథాల్లో ఉన్నాడని నేను చెప్పను, కానీ ఆయనకి సంబంధించినటువంటి గుర్తులు ఆయా గ్రంథాల్లో ఉన్నాయి అన్న మాట చక్కగానే వాడారు. ఒక మాట చెప్తాను వినండి. బైబిల్ ప్రకారము దేవుడు దహించు అగ్ని, ఓకే, దీన్ని కాదనడానికి వీల్లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఓకే, దీన్ని కాదనడానికి వీల్లేదు. ఇదే విధంగా భారతదేశం చూద్దాం. ముందుగా ఇక్కడ భారతదేశంలో హోమం చేస్తూ అగ్నిలో ఆ నెయ్యి పోస్తూ ఆ యొక్క హోమం చేస్తారు. అంటే దేవుడు అగ్ని స్వరూపై ఉన్నాడని చిన్న ఛాయారూపముగా వారు దానిని ఆరాధిస్తున్నారు. అంటే ఇక్కడ ఛాయ కనబడుతుంది, దేవుడు నిజానికి దహించు అగ్ని, ఓకే. భౌతికమైనటువంటి అగ్ని స్వరూపాన్ని వీరు పూజిస్తూ దేవుడే అగ్ని అయి ఉన్నాడని అంటున్నారు. కానీ నిజానికి దహించు అగ్ని వారికి తెలదు.
భౌతిక సంబంధమైన అగ్నినే వారు గుర్తించారు. 2 నీళ్లలో స్నానాలు చేస్తారు, తల మీద పోసుకుంటారు, నీళ్లు త్రాగుతారు, అందరూ తాగుతాం. నీళ్లలో పుణ్యం దొరుకుతుంది, ఎందుకంటే దేవుడే నీళ్ళై ఉన్నారు అనుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే బైబిల్ ప్రకారము దేవుడు జీవజలము ఓట, 2 ఇర్మియా గ్రంథం 13లో చూస్తే జీవజలపు ఓటనైనా నన్ను విసర్జించి తమ కొరకు నీళ్ల నిలవని తొట్లను తొలిపించుకున్నారని చెప్పేసి ఇర్మియాలో ప్రభు చెప్పడం 2:13లో చెప్పడం జరిగింది. ఈ నీళ్లు త్రాగివాడు మరలా దప్పికుంటాడు, నేనిచ్చి నీళ్లు త్రాగివాడు దప్పికొనడని యేసయ్యే చెప్పారు. ఈ కారణం చేత భారతదేశంలో ఉన్న వారు అగ్నిని పూజించేవారు ఉన్నారు, నీళ్లను పూజించేవారు ఉన్నారు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఒక చిన్న చేతి సహాయము లేని దానియేలు కాలములో ఒక రాయ ఆ రాజుకు కలిగిన దర్శనమందు ఆ ప్రతిమను పగలగొట్టి అది భూతలమంతగా మారెను. ఆ చిన్న రాయి ఎవరికి సాదృశ్యము అనంటే అది క్రీస్తు ప్రభు వారికే సాదృశ్యం. ఆయన రాజ్యము శాశ్వతమైనది, అంతము లేనిదయ్యుండునని రాయబడింది. దావీదు వరుసలో పెట్టిన ఒక చిన్న రాయ పెద్ద గొలియాతును సైతం కూడా చంపేసింది. యేసు ప్రభు మరణాన్ని చంపేశాడు, చావును జయించాడు. గొలియాతు వంటి బలము కలిగినటువంటి మరణాన్ని యేసు ప్రభు వారు మరణానికే మరణ శిక్ష విధించాడు. అంటే చిన్న రాయి వెళ్ళి గొలియాతును పడగొట్టింది. దానియేలు కాలంలో చేతి సహాయం చేయని చిన్న రాయం. ఈరోజు భారతదేశంలో రాయికి కూడా నమస్కరిస్తున్నారు. నేను కాదంటాలా, అంటే బైబిల్లో ఉదాహరణ రాయి, ఇక్కడ రాయిని పూజించారు. అలాగే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఇత్తడి సర్పమై ఉన్నారైనా. భౌతికమైన సర్పంలో విషం ఉంటుంది, నిజమైన సర్పంలో విషం ఉంటుంది. తయారు చేయబడి అగ్నిలో నుండి ఇత్తడిని కరగదీసి దానిని తయారు చేసిన నెహుష్టం అనగా మోషే చేతుల మీదుగా ఆనాడు తయారు చేయించబడినటువంటి ఆ ఇత్తడి సర్పములో ఆకారానికి సర్పము కావచ్చేమో కానీ స్వభావానికి సర్పం కాదు. కారణం ఏంటంటే తయారు చేయబడిన ఇత్తడి సర్పములో విషము లేదు, పాపము లేదు, మరణము ఆయనను బంధించుండుట అసాధ్యము. ఆ ఇత్తడి సర్పం వైపు చూసిన లక్షలాది ప్రజలు బ్రతికిరి అని రాయబడింది. ఓకే, ఈ కారణం చేత అక్కడ సర్పం, ఇక్కడ మన దేశంలో కూడా పామును పూజించటం, ఇతర దేశాల్లో కూడా ఉందండోయ్, పామును పూజించటం ఒక ఆనవాయి. అలాగే బైబిల్ ప్రకారం యేసు ప్రభు వారు యూదా గోత్రపు కొదమ సింహం, ఇక్కడ కూడా సింహాన్ని పూజించేటువంటి వారి ఇలా జంతువులైతే ఏవైతేనో ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా వీరు పూజిస్తూ వచ్చారు అనంటే రోమా పత్రిక 9వ అధ్యాయము 22వ వచనాన్ని మీరు చదవగలిగితే గనుక రోమా పత్రిక 9వ అధ్యాయములో ఇట్లా రాయబడినది. ఆయన అదృశ్య లక్షణాలు అంటే దేవునిలో ఉండే ఆ అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు, దేవత్వము, జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట చేత తేటపరచబడుచున్నది అని రాయబడినది. కిందకు వచ్చేసరికి అంటాడు, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి, వారు అక్షయుడగు దేవుని యొక్క మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పశువుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపముగా మార్చివేసిరి. అంటే ఛాయలు కనబడ్డాయి, కానీ ఇక్కడున్న వాళ్ళు ఛాయే నిజం అనుకుంటున్నారు. ఇది దయచేసి కిరణ్ పాల్ తమ్ముడికి చెప్పే వాస్తవం. యేసు ప్రభు బైబిల్లోనే ఉన్నాడు, కానీ అన్ని గ్రంథాలు ఆయన గుర్తులు అన్నారు కదా, దానికి కొంచెం వివరణ నేను మీకు ఇస్తున్నాను. దీనిని ప్రేక్షకులు దయచేసి మంచిగా తీసుకోనండి. ఈ విధంగా ఆలోచిస్తే సృష్టించబడిన వస్తువులను ఆలోచించుట చేత సృష్టికర్త ఎట్టివాడు. దేవుడు అగ్ని అయి ఉన్నాడు, భౌతికమైన అగ్ని మనం చూస్తున్నాం. దేవుడు జీవజలమై ఉన్నాడు, భౌతికమైన నీళ్లు మనం చూస్తున్నాము. అలాగే ఇత్తడి సర్పం ఇక్కడ భౌతికమైన సర్పం. అలాగే ఇక్కడ కొదమ సింహం, ఇక్కడ భూ సంబంధమైన విరోధైనటువంటి అపవాది గర్జించు సింహాలు ఎవరిని మింగుదుమా అన్నట్టు ఈ సింహాన్ని పూజిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పెడితే ఆయన ఎట్టివాడై ఉన్నాడనేది వారంతట వారు తమను బట్టి ఊహను బట్టి ఆలోచించుకుంటూ వస్తూ చివరికి ఏం చేశారట, ప్రతిమ స్వరూపములుగా వాటిని మార్చివేసిరనేటువంటి మాట మనము చూస్తుంటూ ఉన్నాం. అలాగుననే యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథము 38వ అధ్యాయాన్ని గమనిస్తే అక్కడ మరొక మాట ఇట్లా వ్రాయబడి ఉంటుంది. యోబు గ్రంథము 38వ అధ్యాయము 36వ వచనాన్ని నేను చదువుతున్నాను. 38, 36వ వచనము.
యోబు గ్రంథము 12వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. 12వ అధ్యాయము తర్వాత భాగానికి నక్షత్రం కొరకు నేను వెళతాను. 12వ అధ్యాయము చూడండి, అక్కడ ఇలా వ్రాయబడి ఉంటుంది, అయినను మృగములను విచారించుము. చూడండి, అయినను మృగములను విచారించుము, అవి నీకు బోధిస్తాయి. అలాగే ఆకాశ పక్షులను కూడా విచారించుము, అవి నీకు తెలియజేయును. భూమిని గూర్చి ఒక్కసారి ధ్యానించిన ఎడల అది నీకు బోధించును. సముద్రములోని చేపలను నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి నువ్వు యోచించుకొనిన ఎడల, అంటే వీటన్నిటిని నువ్వు ఆలోచిస్తే కనుక యెహోవా హస్తమే వీటిని కలుగు చేసినని తెలియజెప్పని వాడెవడు. అంటే ఎంత చక్కటి మాటను ఇక్కడ మనం చూస్తుంటున్నామో. వీటిని బట్టి ఆలోచిస్తే వీటన్నిటిని కలుగు చేసిన వాడు దేవుడే. చిత్రం ఏంటంటే సృష్టికర్తను పక్కన పెట్టారు, సృష్టమును పూజించటం మొదలు పెట్టారు. దయచేసి అన్ని గ్రంథాలలో యేసు యొక్క ఆనవాళ్ళు ఉన్నాయని దయచేసి చెప్పద్దు. వారు ఊహను బట్టి కల్పించుకున్నారు. ఒకవేళ భారతదేశపు సనాతనం అని చెప్పుకుంటున్న గ్రంథాలలో ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుకు సంబంధించిన ఆనవాళ్లే గనుక ఒకవేళ ఉంటే, భారతదేశంలో ఆర్యులే రాశారో వేదాలు ఇంకెవరు రాశారో కానీ ఒకవేళ ఉంటే కనుక అప్పుడు బైబిల్తో పాటు ఆ గ్రంథాలు సమానమే కదా. అప్పుడు బైబిల్ మాత్రమే ప్రపంచానికి దైవ గ్రంథం అని, ప్రామాణిక గ్రంథం అని బైబిల్కి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి? కన్యక గర్భవతి కుమారుడు కానీ యెషయా గ్రంథములు ఉన్నట్లు వేరే గ్రంథాల్లో కూడా ఉంటే ఆ గ్రంథాలు ఏ ఆత్మ చేత రాయబడ్డది, ఈ విశ్లేషణ మనకు అవసరము. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. 147 కీర్తనల గ్రంథం 147వ కీర్తన భాగాన్ని మనం చదివితే స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడినది, ఆయన తన వాక్కును యాకోబునకు మాత్రమే తెలియచేసెను. అంటే ప్రపంచంలో క్రీస్తును గూర్చిన మర్మం, దైవము గూర్చినటువంటి సంపూర్ణత ఒక్క ఇజ్రాయేలీలే, అనగా ఆదాము నుండి వచ్చినటువంటి నోవాహు నుండి వచ్చిన అబ్రహాము నుండి వచ్చిన 12 గోత్రాలు, అందులో మోషే, అందులో దావీదు, ఈ విధంగా ప్రారంభ ఆది మానవుడైన దేవుడు ఎక్కడ ప్రణాళికను దెబ్బతినలేదు, ఆయన దెబ్బ తీయలేదు కూడా. ఆయన ప్రారంభము నుండి కూడా ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే ఇక్కడ లేఖనం ప్రకారముగా ఆయన తన వాక్కును యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలీలకే తెలియచేసెను. మరి దీన్ని ఏమందాం? ఇక్కడ వేదాలు లేకపోతే వారు కూడా రాసేశారు అని అంటే వారు ఏ ఆత్మతో రాశారు అనేది మనకు కావాలి. ఇక్కడ ఈ విషయంలో తమ్ముడు జాన్ పాల్ ఒక చక్కటి మాట చెప్పారు. అదేమిటంటే వేరే గ్రంథాలు కూడా ఒకవేళ ఆ సందర్భాలు ఉంటే వారు ఏ ఆత్మతో రాశారనేటువంటి వివరణ కావాలి కదా అని ఆ మాట నాకు నచ్చింది. ఇది వాస్తవమే. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా మనం చూస్తే జకరియా గ్రంథాన్ని మనం గమనిస్తే గనక పూర్వ ప్రవక్తలకు దేవుడైన యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత ధర్మశాస్త్రములు పలికించిన మాటలు అనేటువంటి మాట జకరియా గ్రంథములో మీకు కనబడుతుంది. అది 7వ అధ్యాయము, జకరియా గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను, మీరు అండర్లైన్ చేసుకోండి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతియగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటలు. అంటే దేవుడు తన ఉనికిని తన పరిశుద్ధులైన వారికి, తన ఆత్మను వారిలో ఉంచి, తన జ్ఞానాన్ని వారికి ఇచ్చి వాళ్ళ చేత గ్రంథస్థాన్ని దేవుడు చేయించారు. ఇది మాత్రమే ప్రామాణికం. ఇక ఆ గ్రంథాలు ఈ గ్రంథాలు, ఉదాహరణకు ఇప్పుడు ఖురాన్ గ్రంథం ఉంది. యేసు ప్రభు వారి తర్వాత 600 శతాబ్ద కాలానికి ఖురాన్ అనే గ్రంథం వెలుగులోకి వచ్చింది. అది మహమ్మదే రాశారా, మహమ్మద్ అనుచరులే రాశారా, లేక గబ్రియల్ దూత రాసి తీసుకొచ్చాడా, లేకపోతే అల్లాయే పరలోకాల నుంచి పంపించాడంటే పరలోకలు ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అల్లాయే ముద్రించి పంపించాడా, ఈ మనకు అక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, బైబిల్లో యేసు ప్రభు కన్యకకు పుట్టాను అనే మాట ఉంది. అది మత్తయి సువార్త, అది యెషయా గ్రంథంలో. సరిగ్గా ఖురాన్
సూరే మరియం అంటే 19 చాప్టర్ నెంబరు, అందులోని 19వ వచనం అక్కడ మీరు చదివితే, ఇది నాకెట్లా సాధ్యము, నేను పురుషుని ఎరగని దానినే అంటే, లేదు అల్లా అనుకుంటే అది అయితీరిపోతుంది, కాబట్టి నీవు భయపడవలసిన పని లేదు, నీకు ఈసా మసీ అనేటువంటి ఒక కుమారుడు నీకు ప్రసాదించబడతాడు, ఇహపరలోకాల్లో అతడు గౌరవనీయుడవుతాడని చెప్పి దూత గబ్రియల్ దూత వచ్చి మరియమ్మతో చెప్పినట్లు ఖురాను 19:19లో రాయబడింది. అలాగని చెప్పి బైబుల్లో లేని విషయం ఖురాన్ చెప్పిందని చెప్పేసి ఖురాన్ ప్రామాణికంగా తీసుకోవాలా? ఖురాన్లో ఆ మాట ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి? నీ ఖురానులో ఈ మాట చెప్పక పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆల్రెడీ బైబిల్లో ఉంది కదా. కాబట్టి బైబిలే మాకు ప్రామాణికం, బైబిలే మాకు ప్రామాణికం. అబ్రహాం కోసం నీ దాంట్లో ఉంటే ఎవరికి కావాలి? మా దాంట్లో అబ్రహాం లేకపోతే నీ దాంట్లో ఉంటే మీరు నమ్మాలి. అసలు బైబిలు గ్రంథములో ఉన్న ప్రవక్తలు కాకుండా ఖురాను గ్రంథములో వేరే ప్రవక్తల చరిత్రలు కానీ, వారి పుట్టుకలు కానీ, వారి జీవన విధానం కానీ, ఏ కాలములో వారు జన్మించారు, అది క్రీస్తుకు ఎప్పుడు మునుపు, ఇలాంటి చరిత్ర ఏమైనా వాస్తవాలు ఖురానులో ఉంటే అప్పుడు ఖురానుని కూడా దైవ గ్రంథము గాను, దానిని ప్రామాణికంగాను తీసుకుందారి. కానీ ఖురాన్ అంతా కూడా చదివితే బైబుల్లో ఉన్న ప్రవక్తల స్టోరీలే అక్కడక్కడ అలా రాసుకుంటూ వెళ్ళినప్పుడు ఇదే అంతిమ దైవ గ్రంథం, దీనినే విశ్వసించండి అంటే, పూర్వం వచ్చిన గ్రంథాలను విశ్వసించిన వారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈ గ్రంథాన్ని ఎట్లా విశ్వసించగలుగుతారు? కాబట్టి ఖురానులో క్రీస్తు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నా, ఖురానులో ఉన్న క్రీస్తును బైబిల్లో ఉన్న క్రీస్తుతో సమానముగా పోల్చటానికి వీలు లేదు. ఇది దయచేసి క్రైస్తవ సహోదరులు మొట్టమొదటిగా నమ్మండి. అదే విధముగా వేదాలలో, ఉపనిషత్తులో, ఋగ్వేదం, యజుర్వేదం, అధర్వణ వేదం, సామవేదం ఇంకెన్నెన్నట్లో ఉండొచ్చు గాక, కానీ బైబిల్ గ్రంథముతో, ఎందుకంటే బైబిల్ ఉన్న మాట చెప్తున్నాను, ఎందుకంటే ప్రామాణికం. ఎందుకు ప్రామాణికం అంటే ఇక్కడ 48లో దేవుడే స్వయంగా తెలియపరిచున్నాడు తన ఆత్మచేత. ఏవనంటే, ఆయన తన వాక్కును యాకోబుకు మాత్రమే తెలియచేసాను అంటే ఇంకా ఎవరికి తెలియచేయలేదని అర్థం. 2, తన కట్టడలను, తన న్యాయ విధులను ఇశ్రాయేలుకు మాత్రమే తెలియచేసాను అనంటూ ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు అన్నాడు. అంటే ప్రపంచంలో మరి ఎవ్వరికి తన ఉనికిని గురించి చెప్పలేదనే నమ్మాలి. అందరూ కలిపి ఏకదేవుడైనటువంటి ఆ దేవుని యొద్దకే రావాలి. ఆ తర్వాత కాలంలో దేవుడు నలుమూలలకు తన ప్రవక్తలను లేక మనుషుల యొక్క మనస్సులో మనస్సాక్షిని ఉంచుతాను బట్టి వారు గ్రహించుకోగలుగుతారు ఆ సత్య దేవుడిని. 2వ మాట మీకు తెలియపరచాలి. 78 కీర్తన 8 వచనాన్ని కూడా నేను చదువుతున్నాను. 78:8 ఆయన యాకోబు సంతతికి న్యాయ విధులను నియమించెను, ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించెను, మన పితరులు తమ పుత్రులకు దానిని తెలియపరచవలనని వారికి ఆజ్ఞాపించెను. అంటే ఒక్క దేవుడే, ఒక్క ఆదాము ద్వారా కోట్ల మానవులు ఎట్లాగైతే కలిగినామో, ఆ ఒక్క దేవుని యొక్క ఉద్దేశం, సంకల్పం ప్రపంచం నలుమూలలకు వ్యాప్తి చెందాలి. కాబట్టి ఇశ్రాయేలుకు తెలియపరిచినట్లు ప్రపంచంలో మరి ఎవరికి తెలియపరచలేదు. ఇజ్రాయేలీల దేవుడే దేవుడు. నిన్నటి దినాన నా ప్రోగ్రాంలో ఒక సహోదరుడు కామెంట్స్ రూపంలో పెట్టాడు, ఇజ్రాయేలులో నా జనులైన ఇజ్రాయేలు వాడు నీలో నుండి పుట్టుకొచ్చిన అన్నాడు కదా, అంటే ఆయన ఇజ్రాయేలుకు మాత్రమే కదా, భూమి మీద ఉన్న మిగతా వారికి కాదు కదా అని ఒక సహోదరుడు చక్కగానే చాలా మంచిగా పెట్టాడు. దాన్ని నేను చక్కగా చదివాను, ఆయన పెట్టిన కామెంట్స్ ని చక్కగా. ఆ మాటలు ఇప్పుడు నేను తెలియపరిచే విషయం ఏంటంటే, మొదట దేవుడు ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన ప్రణాళికను రూపుదిద్దుతాడు. ఇది మొదట మీరు నమ్మండి. కొళాయి ఒక్కటే, బోరింగ్ పంపు ఒక్కటే, కానీ అక్కడికి 100 కొలది బిందులు రావచ్చు, 100 కొలది కుండలు రావచ్చు, వందలాది బిందులు కుండల నిండా ఆ నీళ్లను నింపుకొని తీసుకువెళ్ళచ్చు. అయితే నీళ్ల పంపు ఎక్కడుందో లేక బావి ఎక్కడుందో బావి దగ్గరికే మనం రావాలి. బావి ఎప్పుడు కూడా ఊరి మధ్యలో, ఊరి ప్రజలందరికీ మధ్యలోనే ఉంటుంది. దీపాన్ని వెలిగించి ఎవడు చాటు చోటు పెట్టడు. దీపం ఎప్పుడు కూడా మధ్యలో పెడతారు, చుట్టూరు కూడా దాని కాంతి వెదజల్లుతుంది. నేను ఇశ్రాయేలు దేవుడును, నేను ఇజ్రాయేలు దేవుడును అంటే సహోదరుడు
కామెంట్స్ లో తెలియపరిచాడు. ఆయన ఇజ్రాయెల్కే దేవుడు, మిగతా వారు ఎవరికి దేవుడు కాదనే కదా అర్థము అని అన్నారు. అది కాదు ఇక్కడ వాస్తవం. ఇజ్రాయిలు భూమధ్య భాగంలో ఉన్నారు. నేను ఇజ్రాయిలుకు దేవుడను అని అంటే అర్థం ఏంటి తెలుసా? వారిని బట్టి సమస్త భూమి మీద ఉన్న ప్రజలకు నేనే దేవుడను అని అంటూ, యెహోవా నగు నేను సర్వ శరీరులకు దేవుడునై ఉన్నాను, సర్వ శరీరులు నా యొద్దకే వచ్చేదరు అన్నాడు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా సర్వ శరీరులు నీ యొద్దకే వచ్చేదరు అని కూడా కీర్తనలో రాయబడినది. ఇప్పుడు బావి ఎక్కడుంటాదో బావి ఉన్న చోటికే మనం వెళ్ళాలి. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఊరు ఉంది, ఊరిలో అక్కడ చిన్న చిన్న వీధులు ఉన్నాయి, కానీ బావి ఉన్న ఒక వీధి అంటూ ఉంటుంది, దానికి ఒక ఆనవాలు ఉంటుంది. ఉదాహరణకు పెద్ద మర్రి చెట్టు వారి వీధి అనుకుందాం. అక్కడ పెద్ద మర్రి చెట్టు ఏదో ఉందో పక్కనే బావి. పెద్ద మర్రి చెట్టు వారి వీధి, అక్కడ బాగుంది. మరి ఎక్కడికి వెళుతున్నావురా నీవంటే పెద్ద మర్రి చెట్టు వారి వీధికి వెళుతున్నాను అని అన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి బావి పెద్ద మర్రి చెట్టు వారి వీధిలో ఉన్న వారికి మాత్రమే నా బావి కాదు సుమా, ఊరు వారందరూ కూడా వెళ్ళి ఆ నీళ్లు త్రాగవచ్చు. కానీ ఆనవాళ్ళు ఏమని ఉంటుంది అంటే ఇక్కడ అసలు బావి ఎక్కడున్నదని ప్రశ్నిస్తే పెద్ద మర్రి చెట్టు వారి వీధిలో ఉంది బావి. పేరు ఎవరికి వచ్చింది? పెద్ద మర్రి చెట్టు వారి వీధిలో బావి ఉంది ఒక్కటే. ఈ ఒక్క బావిలో ఉన్న నీళ్లే ఊళ్ళో వాళ్ళందరూ త్రాగాలి, బిందులో కుండలో పట్టుకుని అక్కడికే రావాలి. అలా అని చెప్పి ఇంటికో బావితో పని లేదు, ఒక్క బావే, అందులో నీళ్లు అందరూ పంచుకోవచ్చు. అలాగే ఒక్క దేవుడు ఇశ్రాయేలుతో తన నిబంధన ఏర్పాటు చేశాడు, ఇజ్రాయేలుతో తన సంకల్పాన్ని కుదిర్చాడు, ఇజ్రాయేలుతో దేవుడు న్యాయ విధమైన చట్టాన్ని అమలుపరిచాడు, ఇజ్రాయేలీలతోటి తన వాగ్దానాన్ని నెరవేర్చే ప్రయత్నం చేశాడు. ఆ ఒక్క మనుషుడి నుండి విశ్వమానవులకు రక్షణ సువార్త వ్యాప్తి చెందించేటువంటి పనిలో దేవుడు ప్రధానంగా ఆదామని ఒక నరుడిని ఎట్లా తీసుకున్నాడో, నిబంధన విషయంలో అబ్రహామును ఎట్లా తీసుకున్నాడో, అలాగే తన సంకల్పం సంపూర్తి చేయటానికి ఇజ్రాయేలీలను సాధనములుగా దేవుడు వాడుకున్నాడు. ఆ కారణం చేతే ప్రభు చెప్పే ప్రతి సందర్భంలో యెహోవానగు నేను ఇశ్రాయేలు దేవుడను, నేను ఇశ్రాయేలు దేవుడను, నేను ఇశ్రాయేలు దేవుడని చెప్పుకురావటాన్ని బట్టి ఆయన ఒక్క ఇశ్రాయేలుకి దేవుడే అని కాదు ఇక్కడ అర్థం. దీపం వెలిగించి మధ్యలో పెడితే దాని కాంతి చుట్టూ వెదజల్లుతా తప్ప ఒక్కచోటే దీపకాంతి నిలిచిపోదు కదా. బావి పెద్ద మర్రి చెట్టు వారి వీధిలో ఉన్నంత మాత్రాన పెద్ద మర్రి చెట్టు వారి వీధికి మాత్రమే బావి కాదు కదా. ఊళ్ళోళ్ళందరూ కూడా వెళ్ళి ఆ నీళ్ళు ఎట్లయితే త్రాగవచ్చునో అలాగే ఇజ్రాయేలు దేవుడే సృష్టికర్త. యెహోషువ గ్రంథములో చెప్తాడు 22:22లో ఏమని? దేవుళ్లలో యెహోవాయే దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. అంటే భూలోకమంతా ఆయన పేరుట దైవాన్ని గురించినట్టు ఆశ కలిగి ఒకడు రాయిని, ఒకడు చెట్టుని ఇలా రకరకాలుగా పూజించారు. ఎవరి ఆనందం వారిది, ఎవరి భక్తి వారిది. ఎవరిని ఇక్కడ మనం విమర్శించద్దు, తప్పది. ఎవరి హృదయంలో పుట్టిన ఆనందాన్ని వారు మనకు కాదనడానికి వీల్లేదు. కానీ దైవం పేరుట వివిధ రకరకాలైనటువంటి భక్తి అనే పేరు రకరకాల కోణాలలో రకరకాల కోణాల్లో ప్రయాణం చేసింది ఈ భక్తి. అయితే సృష్టికర్త దేవుడు ఒక్కడు. ఆ ఒక్క దేవుడు ఇజ్రాయేలు ద్వారా ప్రపంచం మొత్తానికి తన ప్రణాళికను కలిగి ఉన్నాడు. చూడండి, ధర్మశాస్త్రము తెచ్చిన మోషే ఇజ్రాయేలు, ధర్మశాస్త్రము ఇజ్రాయేలుడైన మోషే చేతి వ్రాయబడింది. ధర్మశాస్త్రం ఇవ్వబడినది ఇశ్రాయేలీలకు మాత్రమే ఇవ్వబడినది. వినండి, ఆ తర్వాత అదే ధర్మశాస్త్రం ఇజ్రాయిల్ మధ్యలో ఉంటుండగా దానిని ఎవరు సంపూర్ణంగా నెరవేర్చలేకపోయిరి. అంటే 9 ఆజ్ఞలు నెరవేర్చి ఒక్క ఆజ్ఞ తప్పిపోతే ధర్మశాస్త్రం అంతా తప్పిపోయినట్లే. మరి ఇప్పుడు దేవుడిచ్చే ధర్మశాస్త్రం తప్పిపోతే దేవుని వాల్యూ ఏముంది? దేవుని గొప్పతనం ఏముంది? దేవుని విలువేముంది? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం సంపూర్ణంగా నెరవేర్చాల, కానీ ఒక్క మనుషుడు లేడు భూమి మీద. ఏ ప్రవక్తలోనైనా ఏదో లోపం. 9 ఆజ్ఞలు నెరవేర్చేవారు ఉన్నారు ప్రవక్తల వరకు కూడా. ఆబద్ధ విషయంలో, చిన్న విషయంలో ప్రపంచమే తప్పిపోయింది. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలో ఒక చిన్న ఆజ్ఞ, ఆబద్ధం ఆడరాదు. ఈ విషయంలో కూడా ప్రపంచం అంతా ఓడిపోయి తల ఉంచేసింది ఆ ఆజ్ఞ దగ్గర. నరహత్య చేయకపోవచ్చు, దొంగతనం చేయకపోవచ్చు, ఆబద్ధం అనే చోట ప్రపంచం అంతా ఓడిపోతుంది. మరి నెరవేర్చబడాలి. అది ఎవరి మధ్య ఉందంటే ఇజ్రాయిల్ మధ్య ఉంది. దానిని నెరవేర్చే పనిలో విశ్వమానవులకు విమోచనార్థమై రక్త ప్రోక్షణ అనుగ్రహించి పాపక్షమాపణ ఇచ్చే పనిలో దేవాది దేవుడైనటువంటి ప్రభువు క్రీస్తు ఈ లోకానికి శరీరదారుడుగా రావటము, ఆయన వచ్చి
మొదట ధర్మశాస్త్రాన్ని తనలో సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన నోట ఏ కపటమో లేదు. ఆయనను దూషించిరి, బదులు ఆయన ఎవరిని దూషించాలి. అంటే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన 10 కమాండ్స్ 10 ఆజ్ఞలు పూర్తిగా నెరవేర్చారు. మీరనొచ్చు, అందులో ఒకటి విశ్రాంతి దినము ఆయన తృణీకరించారు కదండి అని మీరు అనొచ్చు. మీకు డౌట్ రావాలి ఇప్పుడు. నా విశ్రాంతి దినానికి ప్రభువు యేసువారు ప్రభువు అయి ఉన్నారు. ఆయన ఏది చేస్తే అదే న్యాయం. విశ్రాంతి దినం మీలో ఎవరిదైనా గొర్రెైనా మేకైనా గుంటలో పడిపోతే తీయకుందురా అలా అని చెప్పి విశ్రాంతి దినాన్ని ఆయన బయట లేడు, సమాజ మందిరంలో ఉన్నాడు తన వాడిక చొప్పున. ఎస్, విశ్రాంతి దినం పాటించాడు. ఆయన పాటించడానికి వెళ్ళి ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదువుతూ ఆ తర్వాత రోగులైన వారిని, అక్కడున్న వారిని బాగు చేస్తూ వచ్చాడు. కానీ అక్కడున్న మత ఛాందస్యవాదులు అనుకున్నారు, పని చేయు 6 దినములు కలవు కదా, మరి విశ్రాంతి దినం ఎందుకు పని చేశాడు? ఆయన ఏ పని చేశాడు? బరువును మోసాడా, లేకపోతే గుణపంతో భూమిని తవ్వాడా, రాళ్ళు మోసాడా? ఆయన నో, ఒక రోగిని, ఒక చచ్చిపోయే స్థితిలో ఉన్న వాడిని ముట్టి బాగు చేశాడు. అది చాలా అద్భుతమైన విషయం కదా. కాబట్టి ఆయన 10 ఆజ్ఞలు సంపూర్ణంగా తనలో నెరవేర్చి ఇప్పుడు ప్రపంచాన్ని ఆయన మనకు తన శరీరమును ఆహారముగా ఇస్తూ 10 ఆజ్ఞలు నెరవేర్చేటువంటి వాణ్ణి ఎవరైతే భుజిస్తారో, విశ్వసిస్తూ ఇది నా ప్రభు శరీరం, ఇది నా ప్రభు రక్తం అని ఎవరైతే వాటిని భుజిస్తారో వారిలోకి ఆయన ప్రవేశించుట చేత ఆయన మూలముగా ధర్మశాస్త్రమును నెరవేర్చు వారిగా తీర్చబడితిమి. ఇది వాస్తవం సహోదరులారా. దయచేసి ఆవేశానికి గురి కావద్దు. ఏదో 4 మాటలు నాకు తెలుసు అని చెప్పేసేసి మీరేమో ఇలాగా, మీరు ఇలాగా, తనేమో బాబిలోనియలని ఒకరు, మరొకరు వచ్చేసి లేదు పారసీకులని ఒకరు, ఇంకొకరేమో భారతదేశం బయలుదేరిన జ్ఞానం. దయచేసి ఇంత తలపోటు తీసుకురాకండి. తెలియపోతే అనుభవం కలిగే వారిని, తమ్ముడు నేను చెప్తున్నా, కిరణ్ పాల్కి, జాన్ పాల్కి, అనుభవం గల వారిని అడిగి తెలుసుకొనండి. అంతే, తెలుసుకోనండి. ఇప్పుడు నేనైనా నాకు బాగా చెప్పారు, నేను తెలుసుకుంటా. నాకు తెలుసని నేను చెప్పను, ఇంకా నేను తెలుసుకునే ప్రయత్నం నేను ఇంకా చేస్తా. నాకంటే అనుభవనీయులు ఎవరైనా ఉంటే కనుక వారి దగ్గరికి వెళతా, వారు సంతోషంగా దేవుడి దగ్గర, దేవుడి పాదాల దగ్గర ఇంకా ఎక్కువగా గడుపుతా, సంతోషం. అలాగే సందేహాలకు సమాధానం బైబిల్లోనే మనకు దొరుకుతుంది. కాబట్టి నేను చెప్పింది రైట్ అని చెప్పి లేఖనాలకు ఆధారం లేకుండా చెప్పకండి. ఇప్పటికి దీంతో 5వ ప్రోగ్రాం. బైబిల్ దాటి నేను బయటకు వెళతాను. ఆ గ్రంథంలో ఉంది, ఫలానా గ్రంథంలో. ఈ సోదంతా మనకు అవసరమా? ఈ సోదంతా చెప్పుకొని చెప్పవలసిన మూలాన్ని మనం మర్చిపోదామా? దయచేసి అక్కడ దాకా వెళ్ళకండి. దేవుడు ఏదైనా తన ఉనికిని చాటే సందర్భములో సమస్తము కూడా ఆదాము, అబ్రహాము, మోషే, దావీదు, యేసుక్రీస్తు, ఈ ప్రణాళికను ఆయన కలిగి ఉన్నాడు భూమి మీద మానవులందరినీ కూడా. కాబట్టి ఆయన నిబంధన, తన వాగ్దానము, తన చట్టాలను మొదలగు వాటి న్యాయశాస్త్రాన్ని యాకోబునకే తెలియచేశాను గాని ఏ జనమునకు ఇలాగు తెలియచేయలేదన్నప్పుడు భారతదేశములో విగ్రహారాధన పూజించే వారు సృష్టికర్తను గూర్చిన ఆనవాళ్ళు ఎట్లా గ్రహిస్తారండి? దేవుని యొక్క ఉనికిని ఎట్లా గుర్తిస్తారు? అగ్ని ఏ వస్తువునైనా బూడిద చేస్తుంది. దాన్ని బట్టి మనోళ్ళు అనుకున్నారు, అమ్మో దేవుడు అగ్ని అయి ఉంటాడేమో, అగ్నిని పూజించాలని మొదలెట్టారు. అలా అని చెప్పి అది క్రీస్తుకు సంబంధించిన సంపూర్ణ గుర్తని మనం చెప్పద్దు. అలాగే నీళ్ళతో స్నానాలు చేస్తాం, నీళ్ళతో త్రాగుతాము, నీళ్లను పుణ్యంగా భావిస్తారు. బైబిల్ ప్రకారంగా దేవుడు జీవజలముల ఊట వంటి వాడు కాదంటాలి. అలాగని చెప్పి వీళ్ళు తీసుకున్నారు కాబట్టి వీరు సత్యాన్ని ఎరిగిన వారే అన్న మాట అనుకోవటము అది కొంత అవివేకం అని సందర్భములో తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి వినండి, జాన్ పాల్ తమ్ముడు నక్షత్రం యాకోబులో ఉదయించునని మాట చెప్పారు కానీ అది మోయాబులను కొట్టునన్న మాట దగ్గర చెప్పడం అయిపోయాడు తమ్ముడు జాన్ పాల్. ఈ విషయాన్ని నేను మరలా చెప్తున్నాను. నక్షత్రం యాకోబులో ఉదయించునన్న మాట ఉంది కదా అని అంటూ 70 సంవత్సరాలు చెరకు వెళ్ళినప్పుడు ధర్మశాస్త్రాలు వాళ్ళు మోసుకొని వెళ్ళిరి అన్నారు. ఎక్కడుందన్న మాట బైబిల్లో? తమ్ముడు జాన్ పాల్ నేను అడుగుతున్నా, ధర్మశాస్త్రాన్ని మోసుకెళ్ళారన్నమాట అనద్దు. ధర్మశాస్త్రాన్ని అంతకు ముందు వినిన వారిగా ఉండొచ్చు ఆ పిల్లలు, యవనస్తులు. అందులో దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో, మొర్దెకై, అలాగే యజ్రా, నెహెమి ఎవరైతే బానిసలుగా వెళ్ళారో మొత్తం మీద వెళ్ళిన వారికి తమ పిల్లలకు యాకోబుకు దేవుడిచ్చిన ధర్మశాస్త్ర విధులు చెప్పాలి అని అన్నాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి వారు వినిన వారై ఉండొచ్చు, బబులోను దేశానికి వెళ్ళుండొచ్చు. బబులోను దేశంలో రాజు తిను భోజన పదార్థం అంటే తమను తాము అపవిత్రత పరచుకొనకూడదని
ధర్మశాస్త్రాన్ని బట్టే వారు గుర్తించి వారు తినుట మానుకుండిరి. ఇంతవరకు బాగానే ఉంది. కానీ తమ్ముడు జాన్ పాల్ చెప్పారు, వారు వెళ్ళేటప్పుడు ధర్మశాస్త్రం మోసుకెళ్ళారు. ఒకే చోట ఉంటే నా సంగతులు మీకు తెలుస్తాయి, మీ సంగతులు నాకు తెలుస్తాయి కాబట్టి చెరలో నుండి కొంతమంది బయటకు వచ్చారు, కొంతమంది అక్కడే. ఎందుకు కూడా పోతారండి అక్కడ? అంటే జైల్లోంచి మిమ్మల్ని బయట పంపితే ఎవరికి సరదా అండి జైల్లో కూర్చోడానికి? మళ్ళీ వెనక్కి వెళ్ళి తమ్ముడు జాన్ పాల్ నేను అడుగుతున్నా. ఆ చెరకెళ్ళిన వాళ్ళు కొంతమంది వచ్చారట, కొంతమంది అయితే రాకుండా అక్కడే ఉండిపోయారని బైబిల్లో లేని మాట చెప్పొద్దు తమ్ముడా జాన్ పాల్. ఒక్క డెక్కైనను ఆయన విడిచిపెట్టలేదు. ఐగుప్తి బానిసత్వంలో బయటకు వచ్చినప్పుడు ఇశ్రాయేలు ఒక్క డెక్కనైనను, అంటే ఒక్క మనిషి అయినా ఉండడానికి వీల్లేదు. ఐగుప్తి దేశం నుండి ఇజ్రాయెల్ వస్తున్నప్పుడు అన్య జనులు, మాంసాపేక్ష కలిగిన వారు మొదలగు మిశ్రత జనాభా వారు కూడా ఇజ్రాయెల్ వెంబడించి బయటకు వచ్చారన్న మాట మాత్రం రాయబడింది తప్ప ఇజ్రాయేలీలో కొందరైన ఐగుప్తు దేశంలో మిగిలిపోయి ఉన్నారన్న మాట లేదు కదా. మరి ఎందుకు ఈ మాట మనం మాట్లాడటము? చెర నుండి కోరేషు రాజు మీ దేవాలయం కట్టుకొని వెళ్ళండి అని ఎజ్రా నెహెమ్యాలను పంపించినప్పుడు అందరూ వచ్చేసారట, కొందరు ఇంకా అక్కడే ఉండిపోయారు. అలా ఉండిపోయినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క బాబిలోనీలకు నక్షత్రం కోసం చెప్పారు. కాబట్టి ఆ జ్ఞానులు ఎవరో కాదు బాబిలోనీలు అని అంటూ ఈ విధంగా వ్యాఖ్యానం చేయడం జరిగింది తమ్ముడు జాన్ పాల్. ఈ విషయంలో ఇది పూర్తిగా తప్పు. వెళ్ళినప్పుడు వారు ధర్మశాస్త్రం మోసుకొని వెళ్ళలేదు. ధర్మశాస్త్ర ఉపదేశకుల మధ్యనే ఉంటుంది. వారు మాత్రమే సబ్బాతు పండుగ దినాలు ధర్మశాస్త్రాన్ని చదవగా, మనలాంటి సామాన్య ప్రజలు వెళ్ళి అక్కడ కూర్చొని పర్ణశాల పండగ పేరు చెప్పి, లేకపోతే గుడారాల పండగ పేరు చెప్పి, లేదా పస్కా పండుగ పేరు చెప్పి వాక్యాన్ని వినేసి రావాలి. కానీ వెళ్ళిన వారు ధర్మశాస్త్రాలు మోసుకుంటూ వెళ్ళారన్నారు. ఇది బైబిల్లో లేని మాట. కానీ మనస్సులో వారు ధర్మశాస్త్రం ఉండొచ్చు. అందుకే వారు నిషిద్ధమైన ఆహార పదార్థాలు వారు తామును తిని అపవిత్రపరచుకోవడానికి ఇష్టపడలేదు. అంతవరకు బాగుంది. తర్వాత వెళ్ళిన వారు వీళ్ళకి చెప్తే వారు విన్నారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఎవరో కాదు బాబిలోనీయులు అన్నారు. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే నక్షత్రం యాకోబులో ఉదయించును, అది మోయాబులను కొట్టును అన్నప్పుడు ఆ మాట ఎందుకు మనం వర్ణించకూడదు? కొట్టడం అంటే ఏంటో తెలియాలి కదా. రండి అపోస్తుల కార్యముల గ్రంథము కొట్టడం అని అంటే ఏంటో మీకు చెప్తా. 26వ అధ్యాయాన్ని మనం గమనిస్తే కనుక అక్కడ 13వ వచనం నేను చదువుతున్నాను. అంతటా రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చు వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి గొప్ప ప్రకాశమానమైన ఒక గొప్ప వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిమి. మేమందరము నేలన పడిపోయినప్పుడు. ఏమండి, ఇప్పుడు వెలుగొచ్చి ఒక్కని కాదు అందరిని కొట్టింది. ఇప్పుడు బండి మీద వెళ్తున్న వాడిని ఎవడైనా లారీ ఏదో కారుడు గుద్దెత్తి కింద పడిపోతాడు. లేదా ఒక రాయి ఎవడైనా గట్టిగా ఇసిరితే కనుక ఆ షాక్, ఆ దెబ్బకి అతడు బండి మీద పడిపోతాడు. అది సైకిలే కావచ్చు, మోటార్ బైకే కావచ్చు, పోనీ నడుచుకొని వెళ్తున్నవాడే కావచ్చు. కింద పడిపోయాడంటే స్పృహ కోల్పోయాడనో, కళ్ళు తిరిగాయనో, దెబ్బ తగిలిందనో, ఏదో తగలరాంది ఏదైనా జరిగినప్పుడే కదా మనిషి కింద పడిపోతాడు. వినండి, ఇప్పుడు సౌలుగా ఉన్న కాలములో దమస్కాకు వెళ్ళే దారి మధ్యలో వెలుగు వచ్చి ఒక్క దెబ్బతో కొట్టేసరికి సౌలు కిందడ్డాడు. సౌలుతో ప్రయాణికులైన వారందరూ నేలన కింద పడ్డారు. అంటే వెలుగు వారిని కొట్టిందనే నమ్మాలి కదా. అప్పుడప్పుడు కెరటాలు లాగిపెట్టి కొడతాయి, కెరటాలు కూడా కొడతాయి. ప్రవహించేట నీళ్లు ఒక్కొక్క సముద్రం అలొచ్చి కొట్టిందంటే మళ్ళా మనిషి కనబడ్డనమాట. కాబట్టి ఇక్కడ వెలుగు వచ్చి కొట్టేసరికి సౌలుకి ఏం కలిగిందంటే మారు మనసు కలిగింది. మీరనొచ్చు, మరి వెలుగు అందరిని కొట్టినప్పుడు అందరూ మారు మనసు పొందాలి కదా, సౌలు ఒక్కడే మారు మనసు పొందడం ఏంటండి అని మీరనొచ్చు. ఆ వెలుగులో అతి తీక్షమైన వెలుగు ఒక్క సౌలుకే దర్శనంలో కనబడింది. వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది. ఆ వెలుగులో అతి శ్రేష్టమైనటువంటి సాక్షాత్తు ప్రభు ఒక్క సౌలునే దర్శించాడు. వెంటనే ప్రభువా అని పిలిచాడు. నీవేళ నన్ను హింసిస్తున్నావని ఆయన అన్నాడు. మునుకో నాకు ఎదురు తనుంటే నీకు మంచిది కాదు. ఆ తర్వాత నా కొరకు నువ్వు ఎన్నో శ్రమలు అనుభవిస్తావు అబ్బాయి, నా కొరకు నీవు ఈ విధంగా హింసించబడతావు, అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించాను. ఇలాగా చాలా విషయాలు ప్రభు కూడా సౌలుతో మాట్లాడాడు. ఇక్కడ సౌలుతో మాట్లాడిన శబ్దాలు ఏమైనా మిగతా జనాంగం విన్నారండి? ఒకవేళ చరిత్రలో వినే ఉంటే కనుక వారు సౌలు వెళ్ళే ప్రతి చోట వీళ్ళు సాక్ష్యం చెప్పడానికి వీళ్ళు కూడా వచ్చి ఉండేవారు. అలా జరగలా. వెలుగు అందరి చుట్టూ ప్రకాశించింది.
వెలుగు దెబ్బ అందరినీ కొట్టింది, వెలికి అందరూ కూడా కింద పడ్డారు. అందులో దర్శనము మాత్రం ఒక్క సౌలుకే కలిగింది. అందుకే ఆ నేత్రాలు పోయి మారు మనసు కలిగి కనుపొరల ఊడి బాప్తిజం పొంది క్రీస్తు కొరకు చరిత్రలో అతసాక్షిగా మిగిలిపోయాడు అపోస్తులుడైన పౌలు. కాబట్టి నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం. ఇప్పుడు చెప్పండి, నక్షత్రం మోయాబీలను కొట్టును అంటే అర్థం ఏంటి? అందుకే మరలా చెప్తున్నాను, మనిషి కొడితే గాయం అవుతుంది, దేవుడు కొడితే మారు మనసు కలుగుతుంది. కాబట్టి మోయాబీలుతో బిలాం అనేటువంటి వాడు ఎప్పుడైతే నక్షత్రం యాకోబులో ఉదయించునో, రాజదండం ఇశ్రాయేలును లేచునో, అది మోయాబు ప్రాంతములను కొట్టునో అంటే ప్రాంతాలే నాశనం అయిపోతాయి అన్నట్టుగా ఎప్పుడైతే చెప్పాడో, ఇటు ఇశ్రాయేలీలు బిలాం చెప్పే మాట వారి చెవిలో పడింది, వారు విన్నారు. ఇటు మోయాబీలు కూడా విన్నారు, బారాకు అనేటువంటి రాజు, మోయాబు రాజు కూడా విన్నాడు. అంతటా ఎవరి మట్టికి వారు తమ ఇళ్లకు వెళ్ళిపోయారని రాయబడి ఉంటారు. అలా వెళ్ళిపో దారి మధ్యలో అనుకున్నవరే ఆడు చెప్పింది చరిత్రలో ఎక్కడైనా జరుగుతుందేమో, అసలు ఆడు నోటు మాట అంటే అవును, బహుశా నక్షత్రం వచ్చి మనల్ని కొట్టడం అంటే ఏంటి, బహుశా ఇజ్రాయెల్ నుండి ఎవడన్నా ఒక నక్షత్రం లాంటి వాడు త్వరలో ఏమన్నా బయటకు వస్తాడా, మన ప్రాంతాలే లేకుండా పోతాయా అని ఆనాటి నుండి గుండెలు బరువెక్కువైపోయి ఎదురు చూపు చూస్తూ వచ్చారు మోయాబీలు. సరిగ్గా అలా ఎదురు చూస్తూ కొన్ని కాలాలు, దాదాపు 1500 సంవత్సరాలు, అంటే మోషే యేసు ప్రభువారు 1500 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు అలాగే ఎదురు చూశారు. హఠాత్తుగా ఆకాశ మండల నక్షత్ర భూమి సరిహద్దుకు దిగి రావటం జరిగింది. ఎందుకంటే మెస్సయ్య పుట్టబోతు కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపును. ఇప్పుడు ఈయన మెస్సయ్యని ప్రపంచానికి తెలియటం వరకే నక్షత్రం ఆనవాలి. ఇప్పుడు సీక్రెట్గా యేసు ప్రభు వారు ఎక్కడో చోట పుట్టేసి, ఉదాహరణ చెప్తున్నా, మరియమ్మ కొడుకునే గలిలీలోను నజరేతులోను ఎక్కడో పుట్టేశాడు ఆయన. ఆ తర్వాత పెరిగి పెద్దవాడైపోయి నేను మెస్సయ్యని, నేను రక్షకుడనంటే బై బర్త్ మీ పుట్టుకలో ఏ ఆనవాలు లేదు మాకు, నిన్ను ఎలా మేము మెస్సయ్యగా యాక్సెప్ట్ చేస్తాం ప్రభువా, నిన్ను ఏంటి, నీకు ఆధారాలు ఏంటి, నేను నజరేతులో పుట్టాను, నేను చాలా గొప్పవాడిని, కావాల్సిన అద్భుతాలు చేస్తానంటే అంతగా నమ్మడానికి అవకాశాలు లేవు. కాబట్టి పుట్టక పూర్వము నుండి చరిత్ర గలవాడు యేసు ప్రభువారు. ఈ ప్రపంచంలో ఎవడైనా పుట్టిన తర్వాత చరిత్ర ఏంటో తెలుస్తుంది, చచ్చిన తర్వాత వాడి చరిత్ర ఏంటో తెలుస్తుంది. కానీ పుట్టక పూర్వమే చరిత్ర గలవాడు యేసు ప్రభు. రెండోది, పుట్టిన తర్వాత ఎవరికైనా పేరు పెట్టబడతారు, ఇదిగో పలానా ఆడబిడ్డ పేరు, మగబిడ్డ పేరు పెడతారు. పుట్టిన తర్వాత చరిత్రలో పుట్టక ముందే పేరు గాంచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పుట్టక ముందు చరిత్ర, పుట్టుకలో చరిత్ర, జీవితములో చరిత్ర, మరణములో చరిత్ర, సమాధి చేయబడుటలో చరిత్ర, పునరుద్ధానములో చరిత్ర, ఆరోహణుడవుట చరిత్ర, తిరిగి రాబోవటం కూడా చరిత్రయే. ఆయన చరిత్రకారులకే చరిత్రకుడు, సర్వాధికారి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. కాబట్టి ఇప్పుడు యెరూషలేమంతా కలవరముతో అట్టుడుకుపోయే పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలుసా? సమూహముతో ఒక్కసారిగా యొక్క జ్ఞానులు, మోయాబీల యొక్క జ్ఞానులు ఒక్కసారిగా వచ్చి యెరూషలేం అంతా కల తిరిగేశారు అని యెరూషలేము కాపురస్తులను అడిగితే, మాకు తెలియదయ్యా, మాకు తెలియదు, ఏమో మీరు ఏం చెప్తున్నారు, మాకేం అర్థం కావట్లేదన్న. బయట ఈ వాతావరణం జరగటం మెల్లిగా రాజుగారి యొక్క అంతఃపురంలో ఆయన చెవులోకి వెళ్ళింది ఈ మాట. అప్పుడు రాజు వారిని రహస్యముగా పిలిపించారు. అంతపిల్లి డైరెక్ట్గా మాకు అధికారం ఉంది, ఇది ఇజ్రాయిల్ యొక్క హెరోదు రాజులు కాబట్టి ఇంట్లోనే పుట్టుంటాడు యేసు ప్రభు, కాబట్టి ఇంట్లోకి మనం డైరెక్ట్గా వెళ్ళిపోదాం అన్నట్టుగా బ్రదర్స్ వాళ్ళిద్దరు ఎవరో చెప్పేశారు. పొరపాటు. జ్ఞానులు రాజైన హేరోది అంతఃపురంలోకి ముందు రాలేదు, వారు వచ్చింది యెరూషలేం అంతా కల తిరుగుతున్నారు. యూదులకు రాజుకు పుట్టినవాడు ఎక్కడ? ఎందుకంటే బిలాము చెప్పినట్లు నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును అన్నాడు. అదిగో మా ప్రాంతంలో చూసే నక్షత్రం ఇక్కడ దాకా వచ్చింది, కాబట్టి ఆ నక్షత్రం ఇక్కడతో ఆగినది, మాకు కనబడతా లేదు, లేకపోతే నక్షత్రుడితో ఆగిపోయింది, ఇక్కడ ఎక్కడో పుట్టుంటాడు చెప్పండి అనేసి. ఎందుకు నక్షత్రం ఆగింది తెలుసా? క్రీస్తును గురించిన సమాచారం ముందు యెరూషలేము వాసులకు తెలియపరచబడాలి. ఆ నక్షత్రం డైరెక్ట్గానే ఆ యొక్క గలిలయలోని నజరేతులో మరియమ్మ ఇంటి దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతే గనుక జ్ఞానులు యెరూషలేము వాసులను నక్షత్రం కోసం, యేసు కోసం అడగవలసిన పని లేదు, రాజు వాళ్ళని రహస్యంగా పిలిపించవలసిన పని లేదు,
2 సంవత్సరాల లోపల ఉన్న మగ పిల్లలందరూ కూడా చంపించవలసిన చరిత్రకి ఎక్కవలసిన అవసరం తక్కువ లేదు. ఇప్పుడు ఆయన చరిత్ర పెద్ద చేసాడు ఆయన. కారణం ఆ నక్షత్రం యెరూషలేముకి వచ్చి ఆగింది. ఆ తర్వాత కనబడలా. మరలా నక్షత్రం వారికి కనబడినప్పుడు అత్యానంద భరితులై వారికి ముందుగా నడిచెను. ఈలోగా వారి చుట్టూ తిరిగి రాజుగారి దగ్గరికి రావటం, రాజుగారు వారిని రహస్యంగా పిలిపించి అడగటం, అయ్యా మరి ఎక్కడ పుట్టాడో మాకు తెలీదు, మీరు ఇజ్రాయెల్ రాజు కాబట్టి మీకన్నా తెలిసి ఉండాలంటే నాకు కూడా తెలీదు, పంచేయండి, మీరు సమాచారం పూర్తిగా తెలుసుకొని ఆ శిశువు ఎక్కడ పుట్టాడో మీరు కనుగొని మీరు వెళ్ళి ఆయన పూజిస్తారేమో పూజించండి, మళ్ళా వచ్చి నాకు కూడా చెప్తే నేను కూడా వెళ్ళి ఆ మహానుభావుని పూజిస్తానని నేను చెప్పటం. అంతటా మరలా అంతఃపురం నుంచి బయటికి రావటం, యెరూషలేము అంతా కూడా చూడటం, ఆ తర్వాత యెరూషలేము నుండి మరలా నక్షత్రం వారికి కనబడటం, మరలా నక్షత్రం ప్రయాణం చేయటం, మరలా ఆ యొక్క యెరూషలేములో నుండి నజరేతు అనేటువంటి ప్రాంతానికి మరలా వారు ప్రయాణం చేయటం. అప్పుడు యేసు ప్రభు వారికి 1.5 సంవత్సరం 2 సంవత్సరాల లోపు వయసు గలవాడు. ఎందుకంటే 2 సంవత్సరాల లోపల పిల్లవాడిని చంపివేయమని నక్షత్రం కనబడిన ఆనవాళ్ళను బట్టి చెప్పాడు ఆ హేరోదు రాజు. అప్పుడు వారు వెళ్ళి అక్కడ ఆయనతో పాటు ఉన్నారు. ఒక ఆయన కామెంట్స్ రూపంలో పెట్టాడు, యేసు ప్రభు మరి పూజింపదగిన వాడు అన్నప్పుడు జ్ఞానులు అక్కడే ఉండిపోవచ్చు కదా అని ఒక ఆయన అన్నాడు. పిచ్చి మాట. ఎందుకు ఉండిపోవాలండి? ఇప్పుడు మనం గుడికి వెళ్తాము, గుడిలో స్టాండర్డ్ ఉండిపోతామా? మందిరానికి వెళ్తాం, స్టాండర్డ్ ఉండిపోతామా? పాస్టర్లు అనబడే వరకు సొంత చర్చిలు ఉన్నాయి. సొంత చర్చిలో 365 రోజులు చర్చిలో ఉండిపోతాడా? పిచ్చి మాట కాదు ఇది. మరి జ్ఞానులు యేసు ప్రభువే జ్ఞాని అని ఎరిగారు, వెళ్ళారు, ఆయన పూజించారు, మరి ఆయనతో పాటు ఉండిపోవాలి కదా వీళ్ళు అన్నారు. ఎవరు ఉండిపోతారండి? ఎవరి కుటుంబాలు వారి, ఎవరి జీవితాలు వారివి. ఇప్పుడు దేవుడు మందిరంలో ఉన్నాడని చెప్పి ప్రార్థన చేసుకుంటాం, ఒక టైం అంటూ ఉంటారు. ఆ తర్వాత సమయంలో మరలా ఇంటికి వస్తాం, కుటుంబ పాలన దేవుడు ఇచ్చాడు కదా, బిడ్డలను కూడా పెంచుకొని చూసుకోవాలి కదా. కాబట్టి వచ్చిన జ్ఞానులు యేసు ప్రభు వారికి అతుక్కుపోయి అక్కడే ఉండిపోవాలన్నట్టు ఒక సహోదరుడు కామెంట్స్ రూపంలో పెట్టాడు. చాలా పొరపాటు. మీరు ఏదైనా ఊరు వెళ్తారో, ఆ ఊరు మీకు బాగా నచ్చింది, అక్కడ ఉండిపోతారా మీరు? మీ ఊళ్ళో ఉన్న కంటే ఆ ఊళ్ళో రేట్లు కొంచెం తక్కువగా ఉన్నాయి, రూపాయి రేటు తక్కువ ఉందని చెప్పి మీరు అక్కడే ఉండిపోతారా? తప్పు కదా అది. మరలా మీ ప్రాంతానికి మీరు ఎట్లా అయితే వస్తారో, నిజానికి ఉండిపోవలసిన వారే ఉండిపోవచ్చు కూడా, కానీ దేవదూత చెప్పాడు మరలా కనబడి, మీరు ఉన్న పాటున ఎలాగైతే వచ్చారో అలాగే వేరే మార్గమున వెళ్ళిపోండి, ఇక్కడ మాత్రం మీరు ఉండద్దు. ఆ మాటకు లోబడి జ్ఞానులు నజరేతును విడిచి ఎచ్చడిని బయలుదేరో తమ స్వస్థలానికి తిరిగి చేరుకున్నారు. కాబట్టి ప్రియ తమ్ముళ్లకు కిరణ్ పాల్, జాన్ పాల్ తమ్ముడికి చెప్పే మంచి, ఒక సహోదరుడిగా చెప్పే మంచి విషయాలు ఏమిటంటే, దయచేసి వేదికల మీద గొప్పతనాలు చాటించుకోవడానికి ప్రయత్నం చేయకండి. వెండిపోయే మొక్కకు నీరు పోస్తే అది పచ్చగా చిగురిస్తుంది. బయట ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలు ఉన్నారు. చక్కని రక్షణ సువార్త, దేవుని యొక్క నిజ ప్రేమను లోకానికి పంచండి. నేను చెప్పిందే కరెక్టు, నేను చెప్పిందే వేదవాకు, ఎవరినన్నా తీసుకురండి, ఇలాంటి కాలర్లు ఎగరేసే పనులు చేయకండి. క్రైస్తవ్యం మిమ్మల్ని చూసి కొంతవరకు మనసుల్లో బాధపడుతున్నారు. మీకు మంచి వాక్చాతుర్యం ఉంది, చక్కగా అనార్గళగా బైబిల్ చదివిన వారై ఉన్నారు, చక్కగా మీరు ఆ మాటలు అందిస్తున్నారు, అందుకు సంతోషం. దీన్ని అభివృద్ధి చేయండి, కానీ గొప్పతనాల కోసము ప్రయత్నాలు చేసే పనులు చేయొద్దని చెప్తూ మళ్ళా చెప్తున్నా తమ్ముడు కిరణ్ పాల్, జాన్ పాల్కి, మీరన్నట్లు వారు పరిశీలు కాదు, పారసికులు కాదు. రెండవది తమ్ముడు జాన్ పాల్ చెప్పినట్లు వారు బాబిలోనీలు కారు. లేదంటే ఈ విషయంలో నేను కూడా మీతో కూర్చుంటా మాట్లాడదాం. 100% వారు మోయాబీలే. ఎందుకంటే అక్కడ ఇశ్రాయేలీలకు మోయాబీలకి సమస్య వచ్చింది బిలాము కాలంలో. మోయాబీలే సోది సొమ్ము డబ్బు ఇచ్చి బిలాము చేత శపించడానికి తీసుకొచ్చింది మోయాబీలు. కాబట్టి సమస్య అక్కడ ఇద్దరిదే, ఇటు యూదు ఇశ్రాయేల్ది, ఇటు మోయాబీలది. కాబట్టి ఇప్పుడు నక్షత్రం యాకోబులో ఉదయించును, అది మోయాబీలను కొట్టినప్పుడు సమస్య ఎవరిదండి? అప్పుడు మోయాబీలదే కదా. ఆ మోయాబీలు రూతు ద్వారా వారు కూడా ప్రభువుని తెలుసుకోవటం జరిగింది. మోయాబులను కూడా దేవుడు రక్షణలోకి తీసుకొచ్చాడు. మోయాబీలు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము అని కూడా దేవుడు పోల్చాడు. మోయాబు కలిగిన శిక్ష ఇంతటితో ముగిసెను అని చెప్పి 48 ఇర్మియా 47లో ముగించాడు ఆ మాట. కాబట్టి ఆయన యూదులకే కాదు దేవుడు, ఆయన అన్యజనులకును దేవుడే. కాబట్టి సహోదరులారా, ఇంకా బాగా మీరు వాక్యం చదవండి, పూర్తిగా తెలుసుకొని 10 మందిలో చెప్పడానికి ప్రయత్నం చేయండి. మీరు చెప్పేది ప్రయోజనంగా చెప్పే ప్రయత్నం చేయండి. నేను కామెంట్స్ చూస్తుంటే సూపర్ చెప్పాడన్నా,
కిరణ్ పాల్ డౌన్ అయిపోయాడు, లేకపోతే కిరణ్ పాల్ సూపర్గా చెప్పాడు, లేకపోతే జాన్ పాల్ డౌన్ అయిపోయాడు, ఈయన సూపర్ గ్రంథ జ్ఞానం గలవాడు, ఇలాంటి మాటలు దయచేసి అనిపించుకోవద్దు. అందరము దేవుని తోటలో జత పని వారమే, కలిసి ప్రభు యొక్క పని మనం అందరం కలిసి చేస్తున్నాము. ఎవరు తమ్మును తాము తగ్గించుకుంటారో వారు ప్రభు దగ్గర హెచ్చించబడతారు. మీకు వాక్చాతుర్యం ఉంది, మీకు బైబిల్ పట్ల జ్ఞానం ఉన్నది, దానిని నశించుతున్న ఆత్మల పట్ల వాటిని ఉపయోగించండి, సంతోషం. కానీ గ్రంథాలన్నీ ప్రామాణికమని చెప్పటం కానీ, ప్రతి గ్రంథాలలో కూడా ఆనాటి భక్తులు క్రీస్తు కొరకు ముందే ఆనవాళ్ళు లేకపోతే గుర్తులు రాసేశారన్న మాట చెప్పబాకండి. ఎందుకంటే దేవుని యొక్క ఉనికి, ఆయన స్పర్శను ఒక్క ఇజ్రాయేలు నుండి ప్రపంచానికి అందించాడేమో తప్ప చైనా దేశ గ్రంథంలోను ఒక ఆయన అంటాడు, బుద్ధుడు ఇలా చెప్పేశాడు, నాకంటే ఒక గొప్ప బుద్ధుడు పుట్టుకొస్తాడని బుద్ధ గ్రంథంలో రాసిన ఒక ఆయన ఎవరో ప్రసంగంలో చెప్పేశాడు ఒక ఆయన. అసలు బుద్ధుని యొక్క బోధ ప్రకారం దేవుడే లేడని చెప్పేటువంటి వాదన బుద్ధిస్టులది. అసలు బుద్ధ మతం ప్రకారము దేవుడు లేడు, దయ్యము లేడు, ఉన్నాడంటే అది నీ పిచ్చి భ్రమ. ఒకవేళ ఉంటే చచ్చిపోతాను కలుసుకుంది కానీ బ్రతుకుండగా మాత్రము నీ జీవితాన్ని దేవుడని పేరుట నిన్ను నువ్వు బానిసగా చేసుకోక అనేటువంటిది బుద్ధ సిద్ధాంతం, బుద్ధుని యొక్క బోధ. కాబట్టి బుద్ధుడు చెప్పేశాడు, నాకంటే గొప్ప బుద్ధుడు నా తర్వాత వస్తుంటే 500 సంవత్సరాల తర్వాత బుద్ధుడు తర్వాత యేసువారు పుట్టారు భూమి మీద. అంటే ఇప్పుడు బుద్ధుడిలో దేవుని ఆత్మ ఉందని చెప్దామా? దేవుని ఆత్మ కలిగిన వాడని అందామా? మరి కలిగిన వాడైతే గనుక దేవుడు లేడని చెప్తాడు ఆత్మను కలిగి ఉన్నవాడు? ఇది చాలా అవివేకంతో కూడిన పనే కదా. ఆత్మ కలిగి సృష్టికర్త లేడని చెప్తాడా? తప్పు కదా. కాబట్టి నాస్తికవాదం ఉంది, దేవుడు లేడనేటువంటి వాదన ఉంది. ఆ వాదనలో కూడా ప్రపంచం ప్రయాణం చేస్తుంది, అది వారిష్టం, దాన్ని మనం తప్పు పట్టద్దు. ఎందుకంటే వారు దేవుని చూపించుంటే ఉన్న పాటన దేవుడైన వస్తువు కాదు కదా మనం తీసుకొచ్చి ఎదుగుంటే చూపించేయడానికి. ఆ విషయంలో వారు గెలుస్తారు. చూసారా, మేము అడిగాం మీరు దేవుడు చూపించలేకపోయారు చూసారా అని వాళ్ళు కూడా హేళన చేస్తారు. కాబట్టి ఈ రీతిగా చూస్తే ఆస్తికులు దేవుని కలిగిన వారు ఉన్నారు, నాస్తికులు దేవుడు లేడని చెప్పేవారు కూడా ఉన్నారు. కాబట్టి ప్రతి గ్రంథము అని చెప్పి దయచేసి మాట్లాడొద్దు. బైబిల్ గ్రంథములో మాత్రమే దేవుని ఉనికి, దేవుని స్పర్శ, దేవుని నిజస్వరూపం, దేవుని ఛాయ, దేవుని సంపూర్ణత, దేవుడు అందించే ప్రతి సమాధానానికి ప్రశ్నలు, లేకపోతే ప్రశ్నలకు సమాధానానికి ప్రశ్నలు, సృష్టి ఆది, సృష్టి అంతం, సృష్టి వినాశనం సమస్తము కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఉంది. బైబిల్ను దాటి బయటికి వెళ్ళి వేరు గ్రంథములో క్రీస్తు కోసం ఇలా రాయబడింది, ఆయన ఇలా చెప్పాడు, ఇలా చెప్పారు అంత అక్కర్లేదు. ఎవరో ఒక వ్యక్తి యేసుప్రభు గొప్పవాడు చెప్తేనండి గొప్పవాడు. ఒక ఆయన అంటాడు, భారతదేశంలో ఎంతో మంది, ఇప్పుడు గాంధీ చెప్పారు యేసుప్రభు కోసం, చెప్పలేదు కొడితే చెప్పండి అలా అని చెప్పి ఇప్పుడు గాంధీ గారు అంత యేసుప్రభు అంత గొప్పవాడేం కాదు కదా గాంధీ. ఇప్పుడు యేసు ప్రభు కంటే గొప్ప వ్యక్తి యేసు ప్రభు కోసం చెప్తే మనం నమ్మాలా? అది గొప్ప విషయం. యేసు ప్రభు వారి స్థాయి కంటే చిన్న స్థాయి గలవారు యేసు ప్రభు గొప్పవాడని చెప్పడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? చెప్పేవాడు యేసు ప్రభు కంటే గొప్పవాడై ఉండి ఇతడు చాలా గొప్పవాడనంటే ఆ మాటకు వాల్యూ కలుగుతారు. చెప్పారు, గాంధీ చెప్పారు, వివేకానందుడు కూడా ఆయన కాలంలో నేనుంటే గనుక నా గుండె కోసుకొని ఆయన పాదాలను నేను తడిపి ఉండేవాడినని కొందరు వ్యక్తులు కూడా ఆ మాటలు చెప్పగా కూడా నేను విన్నాను. కావచ్చు వివేకానందుడు చెప్పచ్చు. అలాగే రామకృష్ణ పరమహంస గారు వారి గురువు గారికి ప్రభువు కూడా దర్శనంలో కనబడ్డారటే కావచ్చు. అలా అని చెప్పి వీళ్ళందరి స్థాయి ఎంత అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉన్నతమైన పరిశుద్ధత, మృతులను సహితము సజీవులుగా బ్రతికించి తాను చచ్చిపోయి తిరిగి సజీవుడిగా లేచి ఇంతటి ఉన్నత స్థానం గలవారితో ఈ కింద స్థాయి గలవారిని వీరు గొప్పవారు యేసు కోసం చెప్పారని మనం చెప్పవలసినంత అవసరత లేదు. మహమ్మద్ కూడా యేసు ప్రభు వారి కోసం చాలా చెప్పారు, హదీసులో చెప్పాడు. రారాజుగా ఆయన వస్తారు మరలా ఈ భూమి మీదకి, రారాజుగా వస్తాడని చెప్పి హదీసులో మహమ్మద్ చెప్పారు. అలా అని చెప్పాడు, అయ్యో మహమ్మద్ గారు ఇంత గొప్ప మాట చెప్పాడు కాబట్టి మహమ్మద్ చాలా గొప్పవారు అని చెప్పి అని అనుకోవాల్సిన పని లేదు. మహమ్మద్ చెప్పకముందే ఆల్రెడీ బైబిల్లో ఉంది, ఇదిగో మేఘారుడై ఆయన వచ్చుచున్నాడు. పెద్ద ఆశ్చర్యం ఏముంది? కాబట్టి బైబిల్ గ్రంథము ప్రామాణిక గ్రంథము, బైబిల్ దాటి బయటికి వెళ్ళొద్దు. సరే, మరొక అంశంతో మనం కలుసుకుందాం. ఈ దినకాలము నక్షత్రము కొట్టుననే మాటను ముగిస్తున్నాను. నక్షత్రం కొట్టడం అనగా మనిషి కొడితే గాయం అవ్వచ్చు, దేవుడు కొడితే మారు మనసు కలగచ్చు. సౌలుకు వెలుగు కొట్టినది, మారు మనసు పొందాడు. అలాగే నక్షత్రం యొక్క కాంతి మోయాబు దేశం మీద ప్రకాశించినది. మోయాబీలు కూడా ప్రభు యొక్క రక్షణలోకి చరిత్రలో వచ్చే ఉండొచ్చు. ఈరోజు మరి మోయాబీలు ప్రపంచం మొత్తం మీద ఎక్కడెక్కడైతే ఉన్నారో వారు కూడా సృష్టికర్తను ఆరాధించే ప్రజల యొక్క సంఖ్యలో చేర్చబడి ఉండొచ్చు.
అన్యజనులైన మనలాంటి వారికే గొప్ప రక్షణ దొరికినప్పుడు మోయాబీలు పక్కనే ఉన్నటువంటి వారికి దొరకదంటారా? కాబట్టి వారికి కూడా దొరికే ఉండొచ్చు. కాబట్టి అందరూ బాగుండాలి, అందరూ రక్షణలోకి రావాలని మనం ప్రార్థన చేద్దాం. తమ్ముళ్లకు ప్రేమపూర్వకంగా ఈ మాటలు చెప్తున్నాను. ప్రభు చిత్తమైతే ఫోన్ ద్వారా కానీ వ్యక్తిగతంగా కానీ మరలా మనం అందరం కూడా కలుసుకుందాం. అంతవరకు ప్రభు తన సన్నిధి మనకు తోడై నడిపించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.